ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్తవైన యేసు ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మా ప్రభు రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసు ప్రభువారి పరిశుద్ధమైన జీవం కలిగిన నామంలో మీ నివాస స్థలమైన తేజమహిమ నిలిచిన పరిశుద్ధ ఆలయంలో చేరి మిమ్మలను పూజించటానికి, మీ మాటలు వినటానికి రాత్రంతా కాపాడి మా ఆయుష్ని మా దినాలు పొడిగించి ఇచ్చిన నూతన దినాన్ని బట్టి, నూతన కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు. మరోసారి ఈ స్థలాన్ని మమ్మలను యేసు ప్రభువారి రక్తము ద్వారా శుద్ధీకరించము. ఈ దినం మాకు కావలసిన మీ మాటలను ప్రసాదించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సర్వాధికారియు ప్రభువునగు దేవుడు ఏలుచున్నాడు మనలను తన వధువు సంగముగా. సర్వాధికారియు ప్రభువునగు దేవుడు ఏలుచున్నాడు మనలను తన వధువు సంగముగా. శాశ్వతుడు మన దేవుడు నీకు నివాస స్థలమాయెను. తన నీతిమై మరువుతో నిత్యం కాపాడి రక్షించును. శాశ్వతుడు మన దేవుడు నీకు నివాస స్థలమాయెను. తన నీతిమై మరువుతో నిత్యం కాపాడి రక్షించును. నమ్మోదముతో కృతజ్ఞతన్ యేసుని సేవింతుము. నమ్మోదముతో కృతజ్ఞతన్ యేసుని సేవింతును. సర్వాధికారియు ప్రభువునగు దేవుడు ఏలుచున్నాడు మనలను తన వధువు సంగముగా. నిబంధన రుధిరం కార్చి యేసు తండ్రిని మహిమా పరచెన్. తన సమాధానమునిచ్చి క్రీస్తు సంగైక్యత నుంచగా. నిబంధన రుధిరం కార్చి యేసు తండ్రిని మహిమా పరచెన్. తన సమాధానమునిచ్చి క్రీస్తు సంగైక్యతతో నుంచగా. నమ్మోనమునా బాహాటముగా ఆరాధించి మ్రొక్కెదన్. నమ్మోనమునా బాహాటముగా ఆరాధించి మ్రొక్కెదన్. సర్వాధికారియు ప్రభువునగు దేవుడు ఏలుచున్నాడు మనలను తన వధువు సంగముగా. సర్వకృపానిధి నీవే మమ్ము దీనులుగా నడిపించుచు. పరిశుద్ధాత్మ వరముతో సదా స్థిరపరిచి బలపరచిన. సర్వకృపానిధి నీవే మమ్ము దీనులుగా నడిపించుచు. పరిశుద్ధాత్మ వరముతో సదా స్థిరపరిచి బలపరచిన. సంపూర్ణులుగా నీ రూపములో యుగయుగములు సేవించేదం. సంపూర్ణులుగా నీ రూపములో యుగయుగములు సేవించేదం. సర్వాధికారియు ప్రభువునగు దేవుడు ఏలుచున్నాడు మనలను తన వధువు సంగముగా. దేవుని పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగము
ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 9వ వచనం. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ, నీ గర్భఫల విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ భూమి పంట విషయంలోనూ నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్లింపచేయును. నీ దేవుడైన యెహోవా నిన్ను వర్ధిల్లింపచేయును. దేవుడు తన ప్రజలైన వారు తన వైపునకు తిరిగి మరి ఆయనను సేవించినప్పుడు ఆయన వారిని వర్ధిల్లింపచేస్తాడని వాగ్దానం ఇచ్చినాడు. కాబట్టి నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటిలోనూ, గర్భఫల విషయంలోనూ, అన్ని విషయంలో కూడా నీకు మేలు కలుగునట్లు వర్ధిల్లింపచేసేవాడు. ఆయన మనల్ని వర్ధిల్లింపచేయాలంటే యోబు గ్రంథము 8వ అధ్యాయం. దేవుడు మనలను వర్ధిల్లింపచేయాలి అని అంటే మనం ఎలాగుండాలి? 8వ అధ్యాయము 6వ వచనములో, నీవు పవిత్రుడివై యథార్థవంతుడైన యెడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాసమును వర్ధిల్లింపచేయును. మనము పవిత్రంగా ఉండాలి. ఎవరైతే పవిత్రముగా మరి జీవిస్తారో, ఆ విధంగా యథార్థవంతుడివై జీవిస్తారు, వారి యందు దేవుడు శ్రద్ధ నిలిపి వారి నీతికి తగినట్లుగా వారి నివాస స్థలమును వర్ధిల్లింపజేసేవాడు. దేవుడు మనలను వర్ధిల్లింపచేయాలని, ఆయన పరిశుద్ధతను మనకు ఇవ్వాలని యేసు ప్రభువు వారి లోకానికి వచ్చారు. ఆయన పరిశుద్ధతను మనకిచ్చాడు. ఆయన రక్తము ద్వారా మనల్ని కడిగి, ఎవరైతే యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడతారో, పరిశుద్ధులుగా జీవిస్తారో, వారిని దేవుడు వర్ధిల్లింపచేస్తాడు. కాబట్టి మనం వర్ధిల్లాలంటే పరిశుద్ధులుగా జీవించాలి. పరిశుద్ధత లేకుండా ఎవరునూ వర్ధిల్లింపలేరు. రెండవదిగా యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనములో, ఈ ధర్మశాస్త్రమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించెదవు. దేవుని వాక్యమును ధ్యానించాలి. దేవుని వాక్యమును ఎవరైతే ధ్యానించి అనుసరిస్తారో వారిని దేవుడు వర్ధిల్లింపచేస్తాడు. కాబట్టి దేవుని వాక్యమును మనం చక్కగా ధ్యానించి దాని ప్రకారంగా నడుచుకోవాలి. దేవుడు ఏమైతే చెప్తున్నాడో వాక్య ప్రకారంగా, అప్పుడు దేవుడు మనల్ని వర్ధిల్లింపచేస్తాడు. వాక్యము వినటమే కాకుండా దాని ప్రకారంగా జీవించాలి. మూడవదిగా కీర్తనల గ్రంథము
92 అధ్యాయము కీర్తనలు 92:13. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. దేవుని సన్నిధిలో ఎవరైతే ఉంటారో వారు వర్ధిల్లుతారు. దేవుని సన్నిధిని ఎవరైతే ప్రేమిస్తారో వారు వర్ధిల్లుతారు. కాబట్టి దేవుని సన్నిధికి బయట ఆశీర్వాదం లేదు. అందుకని దేవుని మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుతారు. వర్ధిల్లే జీవితం ఉండాలంటే దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధిలో నాటబడిన చెట్టు వలె ఉండాలి. దేవుని మందిరంలో స్థిరముగా ఉండాలి. దేవుని మందిరమును ప్రేమించాలి. కాబట్టి దేవుని మందిరానికి దూరంగా ఉంటే మనం దీవించబడలేము. కాబట్టి అందుకనే దేవుని యొక్క మందిరం మనల్ని దేవుని దగ్గరికి నడిపించే దేవుని మందిరములో దేవుని వాక్యము బయలుపడుతుంది. దేవుని మందిరములో దేవుని ప్రత్యక్షత, దేవుని మందిరములో దేవుని మార్గం గురించి బోధించబడుతుంది. కాబట్టి అలాంటి దైవ మందిరమును నిర్లక్ష్య పెట్టకూడదు. ఈ విధంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని వర్ధిల్లింపచేస్తాడు. కాబట్టి మనం మొట్టమొదటిగా వర్ధిల్లాలంటే మనం చూసాం, మొట్టమొదటిగా దేవుని పరిశుద్ధతను కలిగి ఉండాలి, వాక్యము కలిగి ఉండాలి, దేవుని సన్నిధిని కలిగి ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను వర్ధిల్లింపజేస్తాడు. ప్రేమగల ప్రభువా, మమ్మల్ని వర్ధిల్లింప చేయాలని మీరు ఇష్టపడుతున్నారు. అయితే మేము నీ సన్నిధిలో పరిశుద్ధులముగా, నీ వాక్య ప్రకారం జీవించేవారిగా, నీ సన్నిధిలో నిలుచుండేవారిగా ఉండటానికి అందరినీ సిద్ధపరచండి. ఆ విధంగా ఉన్నవారిని వర్ధిల్లింపజేస్తానని చెప్పో గనుక సహాయం చేయండి నాయన. మరి మా దేశము, రాష్ట్రము, గ్రామ ప్రజలు, అధికారులు అందరి కొరకే ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి. అందరూ కూడా నీ యొక్క ఆశీర్వాదం పొందినట్లుగా సిద్ధపరచు ప్రభా. మరి ఉన్న వాక్యం ఫలించే రోగులుగా ఉన్న వారిని స్వస్థపరచు, చదువుకున్న వారిని, దూరదేశంలో ఉన్న వారిని కాపాడండి. ఆయా సమస్యలతో ఉన్న వారికి పరిష్కారం దయచేయండి. జ్ఞాపకం చేసుకోమని, ప్రతి కుటుంబాన్ని వర్ధిల్లింప చేయమని యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ రోజంతా తోడైండి కాపాడును గాక. ఆమేన్.